భద్రాచలంలో గోదావరి తీరాన రివెల్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్ జితేష్ విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఆలయ అర్చకులు గోదావరి నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించి నదీమా తల్లికి శాస్త్రోక్తంగా హారతులు సమర్పించారు. అంటే మన గోదావరి నది పక్కనే భద్రాచలం అండ్ మన జిల్లా మొత్తం నుంచి యూత్ అందరిది స్ఫూర్తి ఉత్సాహం ఈరోజు చూసాము. ఈ పిల్లలందరూ చాలా మంచిగా ప్రాక్టీస్ చేసుకొని అన్ని విధాలుగా దేశంలో ఉన్న వేరే భాషలు మన తెలుగు భాష గొప్పతనం చెప్పుకుంటూ భక్తి భావన ఇంకా ఉత్సాహం అన్ని మంచి పాటల మీద డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. అట్లానే పవిత్రంగా ఒక గోదావరి హారతి ఈరోజు మొదలైంది. ఇక్కడ ఉన్న మన అర్చకులు తర్వాత స్థానిక సంఘాలకి కూడా మేము విజ్ఞప్తి చేశాము. ప్రతి శనివారం ఇప్పటి నుంచి అది కంటిన్యూ చేయాలని ఒక ఉద్దేశం మాకుంది. సో రానున్న కాలం అంతా కూడా అందరూ ఎప్పుడైనా భద్రాచలం పోవాలంటే ఖచ్చితంగా శనివారం హారతి అటెండ్ చేద్దామనే ఉద్దేశంతో రావాలని ఒక ప్రయత్నం. రేపు ఎల్లుండి కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందరూ జిల్లానే కాదు రాష్ట్రం అందరూ ఇక్కడ మన ముక్కోటికి ఏరు రివర్ ఫెస్టివల్కి పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. రివర్ ఫెస్టివల్ అంటే మన